ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. మీరు ఆల్రెడీ ఒక 20-25 డేస్ లోపల సముద్రంలో ట్రావెల్ చేస్తారు కదా దాన్ని. సో దానికి సరిపడా ఫుడ్ గిడ్డు అన్ని కూడా తీసుకుని వెళ్తారు. అవును. సో వచ్చేటప్పుడు దాన్ని నిండుగా చేపలు తీసుకొని వస్తారా? ఇన్ని టన్నులని లెక్క ఉంటుంది మీకు? లెక్క ఉంటుంది. మరి అన్ని 20-25 డేస్ స్టాక్ ఉంటుంది కదా, ఆ చేప ఏం కదా మీకు? లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా. లోపల ఫ్రిడ్జ్ ఉంటుందా మీకు దాంట్లో? ఫ్రిడ్జ్ లో ఉంటాయి. అదే ఆ కూలింగ్ పెట్టడానికి ఐస్ గట్రా పట్టుకెళ్తుంటాం. ఓకే. బాగా ఎంత ఫ్రెష్గా పడిందో అంతే ఫ్రెష్గా పట్టుకొస్తాం. పాడైపోయింది పట్టరాం మళ్ళీ. ఓకే. పాడైపోయింది ఎందుకు పట్టరామంటే, సో 25 డేస్ చేస్తాం కదా, ఒక 10 డేస్ పడినవి ఏమైనా ఆ పెద్దవి ఏమైనా ఉంటాయి కూలింగ్ పెడతాం. చిన్న చిన్నవి ఏమైనా పడ్డా అంటే దాన్ని ఉప్పు పెట్టి ఎండేసేస్తాం. దాన్ని డ్రై పీస్ అంటారు దాన్ని. ఓకే. దాన్ని ఉప్పు పెట్టేస్తాం. ఇంకా 10 డేస్ ఉంటుంది కదా, 10 డేస్ మిగిలితే కదా, ఆ 10 డేస్ సో ఫిషింగ్ చేసి ఆ ఫ్రెష్గా ఉన్నది సో ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొస్తాం. ఓకే. 20-25 డేస్ హార్డ్లీ చేపలు పట్టుకొని రావడానికి ఇంత కష్టపడుతుంటారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. బతికితేనేమో వచ్చి చేపలు అమ్ముకుంటాం, చస్తేనేమో ఆ చేపలతో పాటు మనం కూడా అక్కడే ఉంటాం. ఇది పెద్ద క్యాలిక్యులేషన్స్ లైఫ్ అనమాట మీది. సో ఇంత కష్టపడతారు కదా లైఫ్ గురించి. మంత్లీ ఎంత ఉంటుంది ఇన్కమ్ మీకు? 15-20 లక్షల వేలు, 15-20 వేలు మిగులుతాయి. అంటే అంతే. అంటే ఓనర్కి మిగలవచ్చు ఒక 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షలు మిగిలితాయి ఓనర్కి. మేమంటే రైతులం కదా, మేము ఓనర్లం కాదు కదా. మీ జాబ్ తీసుకొచ్చి మా జాబ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తున్నారో మేము కూడా ఇక్కడ వర్క్ చేసినట్టుగా. ఇక్కడికి ఎవరికి సొంతంగా ఏం లేవు, ఓనర్లకు ఉంటాయి. ఆ ఓనర్ల బోట్లకి మేము వెళ్తుంటాం. మేము పని కూడా మేము. సో దాన్ని బట్టి మాకు ఒక 20,000, 15,000 అలా ఫిషింగ్ బట్టి. అంటే పర్ డే 800 అంతే మీకు? అంతే. అంత కష్టపడి వచ్చిన ఒక మంత్ అది కూడా గ్యారెంటీ లేదు, లైఫ్ ఉంటాము పోతాము. గ్యారెంటీ లైఫ్కి 1 మంత్కి ఒక 20,000, ఒక 15,000, మహా అయితే 30,000, అంతకు మించి ఇంకేం లేదు. ఇంట్లో ముందే చెప్పి పంపిస్తారా, నాని జాగ్రత్తగా వెళ్ళు అంటే? అంటే ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాం. నాన్న కూడా ఆల్రెడీ ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతుంటారు అంటే, నేను చిన్న పిల్లోడివి, ఇంకా పెళ్లి కాలేదు, లైఫ్ ఉంది, నాన్న కూడా కావాలని ఈ ప్రొఫెషన్ లో దించారు, ఫ్యామిలీ గడవక, ఎలా ఫీల్ అవుతుంటారు నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు? ఫీల్ అవుతుంటారు, బాగా బాధపడుతుంటారు. అంటే వచ్చే వరకు ఫీల్ అవుతూనే ఉంటారు. మనం ఫిషింగ్కి వెళ్తాం కదా, సో మన మీదే ఉంటుంది జాస. సిగ్నల్ ఉంటే రోజు ఫోన్ చేస్తుంటారు, సిగ్నల్ లేకపోతే మళ్ళీ ఉండదు కదా. సో దరికి వచ్చే వరకు, బయటకు వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు అలాగే ఫీల్ అవుతుంటారు. మళ్ళీ చెప్తారు, జాగ్రత్త చెప్పేసి పంపిస్తుంటారు. తప్పదు కదా మనకి, ఇంకేం చేయలేము మనం. బట్ నీకు సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ అని విన్నా. బాగా. ఎలాంటి రోల్స్ చేయాలంది? ఎవరు నీకు ఇష్టమైన హీరో? ఇక్కడ ఎక్కువ షూటింగ్లు కూడా జరుగుతుంటాయి కాబట్టి ఎవరిని కలిసి ఉంటావు నువ్వు? ఎవరిని కలవలేదు, షూటింగ్లు జరుగుతుంటాయి కానీ ఎవరిని కలవడానికి వెళ్ళలేదు నేను. కానీ విలన్గా చేయాలనే ఆశ, బాగా ఇంట్రెస్ట్. ఏ హీరోతో చేస్తావు ఛాన్స్ వస్తే? ఏ హీరోయిన్ చేస్తాను. అంటే నీకంటూ ఒక ఉంటది కదా. వద్దులే, మళ్ళీ పెద్దగా కోరుకున్నావు అని అంటారు, మళ్ళీ బాగోదు. మనిషి అంటేనే కోరుకోవటం, అయ్యేది అవన్నీ పక్కన పెడదాం. ఏముంటది, ఎన్టీఆర్ అన్నతో చేయాలని కోరిక. జూనియర్ ఎన్టీఆర్ తో ఎందుకు అంత ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్ అంటే నీకు అన్న ఇష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అన్న అంటే. ఎందుకు? యాక్టింగ్ బాగా చేస్తాడు కదా, యాక్టింగ్, డాన్స్ వచ్చి డైలాగ్స్ చింపేస్తాడు కదా. దానికోసమైనా సరే ఏదో చెయ్యాలి, ఒక్కసారైనా చెయ్యాలి అన్నయ్యతో లైఫ్లో. ఒక్కసారైనా సరే కనీసం ఒక చిన్న రోల్ ఇచ్చినా సరే, ఏదో టప్పని గుద్దేసి నన్ను, ఏదో చిన్న ఫైట్, ఏదో ఒకటి చిన్న రోల్ అయినా సరే. చూసావు జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడన్నా? చూశాను. ఏ సినిమా కంటే ఆంధ్ర వాళ్ళ షూటింగ్ చూశాను, పూరి జగన్నాథ్. సో ఇక్కడ సాంగ్ అవుతుంది, వంగ సాంగ్ ఒకటి జరుగుతుంది. అప్పుడు బాగా చిన్నపిల్లని నేను. ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే చాలా మంది పంపించేస్తున్నారు, మేము బోట్లలోని దాంగుని ఇలా చూస్తున్నాం. బాగా అదొకసారి చూసాను నేను. ఓకే. అప్పుడు బాగా బుద్ధిగా ఉండేవాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం కదా, సినిమా చూస్తాను నేను. జూనియర్ ఎన్టీఆర్ బాగా ఇష్టమైన డైలాగ్ ఒకటి చెప్పు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. దేన్ని? చేపనా? దేన్నైనా. సో చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఉంది నీకు. చాలా మంది నిన్ను నెగిటివ్ స్క్రోలింగ్ చేశారనమాట. నాని నిజంగా చెప్పు, చాలా మంది నెగిటివ్ స్క్రోల్ చేసినప్పుడు నీ గురించి కొంత బ్యాడ్గా పెట్టారు. చేపలు అమ్ముకునేవాడికి అమ్మాయిలు పట్టం ఏంటి, చేపలు అమ్ముకునేవాడికి నీకు ఎందుకు టిక్ టాక్ అని కూడా కామెంట్ చేశారు కదా. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు, చేసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ఎక్కువ కామెంట్స్ బ్యాడ్గా నీ గురించి ఏం పెట్టారు అప్పుడు? ఇవే పెట్టేవారు, నీకు ఎందుకురా చేపలు పట్టుకున్నాడా, నీకు దానికి తోడు అమ్మాయిల ఫాలోయింగ్ ఒకటి ఇదే. సో నిజమే కదా అది, నేను నిజంగా చేపలు పట్టుకునేవాడిని, నిజంగా నాకు ఎందుకు అమ్మాయిల కోసం. సో అంతే, నేను కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు అది. సో వీళ్ళు పెట్టినంత నిజమే కదా అని
అలా అనేసేవాళ్ళు. వాళ్ళు పెట్టేవారు, నేను రిప్లై కూడా ఇచ్చేవాడిని కదా దానికి. సో వాళ్ళు అనేది నిజమే కదా, సో అని నేను రైట్ తీసుకున్నా, ఓకే పర్లేదులే అని. నాని చాలా మంచోడు, నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడు మళ్ళీ, అంతేనా? అంతే. మరి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అమ్మాయిలది, ఎప్పుడన్నా ఫ్యాన్స్ మీట్ పెట్టావా నువ్వు? వెళ్ళి కలిసావు అందరినీ? ఎవరిని కలవలేదు, అమ్మాయిలు కూడా ఎవరిని కలవలేదు. వాళ్ళు వచ్చేవాళ్ళు, అసలు టిక్ టాక్ ఉంటేప్పుడు వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు, వచ్చి వీడియోలు చేసేవారు, కనిపించి అదే పాపం ఎక్కడెక్కడ లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు. నాకు బాధ అనిపించేది. నీకోసం ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఏం లాంగే చెప్పేవారు, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఇంకా నాకే తెలియని రాజమండ్రి గట్రా ఉంటాయి కదా ఇటు సైడ్, మనకి పెద్దగా తెలియదు, చాలా లాంగ్ నుంచి వచ్చి బాధపడేవారు పాపము. వచ్చి సో ఇక్కడ హార్బర్లో అడిగేవారు, సో నేను ఉండే ప్లేస్ చెప్పేవారు, మా కుర్రవాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వచ్చి నా ఇది చాలా ఇష్టం అన్న మీ వీడియోలు అన్నీ ఇలా మాట్లాడి వీడియో గట్రా ఏమో చేసుకుంటేవాళ్ళు, చేసి వెళ్ళిపోయారు పాపం. వాళ్ళని వీడియో చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు నీ దగ్గర? వీడియో చేసుకుని వీడియోలు అంటే సముద్రంలో కూడా తీసుకెళ్ళమంటారా? లేదు మమ్మల్ని వర్క్ చూడకూడదు ఒకసారి టైటానిక్ లాగా ఒక అమ్మాయిని తీసుకొని? అంత లేదు ఫిషింగ్ కి, అంత సినిమా లేదు మనకి, అంత బడ్జెట్ కూడా లేదు మనకి. భారీ బడ్జెట్ ఫిలింగ్ రాదు. కావాలంటే ఇలాంటి తెప్ప ఏదైనా ఉంటే తెప్పని తీసుకెళ్తాను సముద్రంలోకి. ఇలాంటి తెప్ప మీద తీసుకెళ్తే కింద పడిపోయింది ఇంకో అమ్మాయి, ఏం చేస్తావు మరి? అదే నా టైటానిక్, మన బడ్జెట్ కాదు కదా. ఓకే, తాడులతో కట్టేస్తానులే తనకు కూడా. సో సముద్రం లోపలికి వెళ్తావు కదా, సముద్రం డీప్ ఎంత లోతు ఉండొచ్చు నాని? నీకు ఐడియా ఉంటుంది కదా, అంటే మీటర్లు. మీరు ఎంత లోతు వరకు వెళ్తారు? 160 మీటర్లు 180 మీటర్లు ఉంటుంది. మీటర్లు తెలుసు కదా, అంత మీటర్లోకి వెళ్ళిపోతాం. సరిపోదు ఒకసారి, చాలా ఇంకా లాంగ్ వెళ్తుంటాం, చాలా కిలోమీటర్లోకి వెళ్తుంటాం. ఇంకా అంత లోతుకి వెళ్తారు కదా, వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది మీకు? కానీ లోనికి వెళ్తుంటాం కదా, చాలా అందంగా కనిపిస్తుంటది. వాటర్ అంటే బ్లూ కలర్లో వచ్చేసి చాలా బాగుంటది. స్విమ్ చేయాలనిపిస్తుంటది నాకు కూడా, కానీ భయం వేస్తాయి కదా, సార్కిల్ తిరుగుతుంటాయి కదా, స్విమ్ చేసిన వెంటనే ఇతికెళ్ళిపోద్ది, దొరికింది ఫుడ్ ఈ రోజు. కానీ అలా స్పార్క్లు ఎక్కువ పట్టుకుంటాయా? ఎక్కువ ఉంటాయి అక్కడ. ఓకే, డీప్ అంటే ఏమో అదే ఎక్కువ అవే తిరుగుతుంటాయి, అది దాని రాజ్యం అది. అలా ఎప్పుడన్నా మీ షిప్ని రౌండప్ చేసాయా? అదే రౌండప్ ఏం చేయరు, దడిసిపోతాయి. షిప్ రన్నింగ్లో ఉంటుంది కదా, సో యాంకర్ వేస్తుంటాం కదా, ఇలా తేలుతుంటుంది కదా షిప్, అప్పుడు రౌండ్ లేని ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే రౌండ్లు ఏం వేస్తాయంటే మనం ఏదైనా ఫుడ్ పడేస్తుంటాం కదా, అవును, సో అలాంటిది గట్రా తినడానికి రౌండ్లు వేస్తుంటాయి. పెద్ద సొర చేపలు ఎంత పెద్ద చూసావు? చాలా పెద్దవే చూసాను. నీ ఎంత ఉంటుందా? నా ఎంత చిన్నది, ఇంకా నాకన్నా పెద్దగా ఉంటాయి. ఇంకా ఎంత ఉంటాయి? మన వాళ్ళు తినేసినంత ఉంటాయి ఒక 500 కేజీ. అబ్బా, 600 కేజీ, ఇంకెక్కువ ఉంటాయి. కాల్కులేషన్ వేయలేకపోతున్నాను. కానీ అంతంత పెద్దవి పట్టుకోవాలంటే కష్టమే కదా. కష్టమే లేదు, పట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. సో అవి సేల్ అవ్వవు కదా పెద్దగా, తెచ్చినా సరే అంటే యూజ్ లేదు కదా. ఓకే, సో అందుకే అలాంటప్పుడు తెచ్చి వేస్ట్. ఛత్రపతిలో మన ప్రభాస్ వెళ్ళి సొరచాపను పట్టుకుంటాడు చూసావా? ఆ డైలాగ్ బాగా చెప్తావు అంటు నువ్వు, ఒకసారి చెప్పు. ఇప్పుడే వదిలే, నువ్వు ఒక్కడవే, లేదంటే మీ అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది వెనకదలా సిప్పిల్లాడు. ఓకే, బాగుండదు. సో నిజంగా నీ లైఫ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది చూస్తుంటే. నీకేమో చాలా ఇంట్రెస్ట్ ఉంది అవుట్ ఆఫ్ సినిమాల గురించి కానీ, లేకపోతే ఫ్యాన్ ఫాలో. ఏముంటుంది అన్న, మనం చేసే వర్క్లా ఫీల్ అవ్వకన్నా, సో ఎంజాయ్గా ఫీల్ అవుతే మన వర్క్ అనిపించదు మనకి. సో హ్యాపీగా ఉంటుంది మనం చేసే వర్క్ కూడా అంతే. దాంతోపాటు ఇవన్నీ నా వర్క్లోనే ఇవన్నీ అలాగా రన్నింగ్ అయిపోతుంటాయి. ఎంజాయ్ చేయాలంటే మనం చేసే వర్క్ని. లోపలికి వెళ్ళినప్పుడు ఏమన్నా డిఫరెంట్గా, ఇప్పుడు మనకు చాలా వరకు షిప్లు కొన్ని మునిగిపోయి తేలిని ఉంటాయి, అలా ఇప్పుడు మనకు సబ్మెరీన్ ఉంది ఇక్కడ. అవును, అలాంటివి ఏమన్నా మీకు కనపడుతుంటే షిప్లు? ఈ మధ్య కాలంలో వైజాగ్ లో కూడా కంప్లీట్ అటు సైడ్ ఒక షిప్ అంతా వచ్చేసి కొండకు ఆనుకుని ఉంది చూసావా? అవునవును, మన గీతం యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు అలాంటివి కంప్లీట్ గా లోపల కొలాప్స్ అయిపోయి లోపల పడిపోయిన అలాంటి కొన్ని విమానాలు పడిపోతుంటాయి, కొన్ని హెలికాప్టర్స్ హైజాక్ అవుతుంటాయి, పడిపోతుంటాయి. లేదు అవేం చూడలేదేమో, చూడొచ్చు ఫ్యూచర్ లో చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇంకేం చూడలేదు. ఓకే, లాంగ్ నుంచి సబ్మెరీన్ చూసాం, అదే కొంచెం పైలు వెళ్తుంటది అప్పుడు. అవునవునవును, అప్పుడు చూసాం లాంగ్ నుంచి. అదైనా సరే ఇన్ని సంవత్సరాల కేర్లో నీకు ది బెస్ట్ డిఫరెంట్ గా కనపడింది ఏంటి సముద్రం లోపల? డిఫరెంట్ గా కనిపించింది ఏం లేదు, ఏముంటది మేమే డిఫరెంట్. ఇంకా మీరు డిఫరెంట్, ఓకే, నీకు కనపడింది ఎందుకంటే షిప్లు అనేది కనపడుతూనే ఉన్నాయి మన ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇండియా ఫ్లాగ్ అండ్ వేరే ఫ్లైట్స్ కూడా, వేరే షిప్లు కూడా కలుస్తుంటాయి కాబట్టి బయట అంటే అవుట్ ఆఫ్ షిప్ ఒకటి ఏదో వచ్చింది, గొడవలు జరగటం కానీ అవేం లేదు. ఆ గొడవలు జరిగిన దగ్గర మా బోట్లలో అసలు అక్కడ ఉండకూడదు, మేము ముందే హెచ్చరిక ఇచ్చేస్తారు. ఏదో ఒక షిప్ తిరుగుతుంటది, అంటే షిప్ కూడా అంటే అదే సెక్యూరిటీ షిప్ లాంటిది.
కొంచెం ఇక్కడ ఏదైనా జరుగుతున్నా వెళ్ళిపోయింది ఏదో సంథింగ్ చెప్పడానికి సమాచారం ఇవ్వడానికి వస్తుంటాయి. సో అలాంటివి ఏం జరగవు మన దగ్గర. చూడండి మన ఇండియా ఫ్లాగ్ పెట్టి ఎంత బాగా వైట్ షిప్ స్టార్ట్ అవుతుంది వెళ్ళటానికి. దాంట్లో ఏం తీసుకెళ్తుంటారు? అది అదే ఆయిల్ లాంటిది కరెంట్ సప్లై చేసింది మిగతా షిప్పులకి వేరే కంట్రీస్కి. వేరే అది సెంట్రల్ గవర్నమెంట్ షిప్ అది. ఓకే. సో అది ఏం తీసుకెళ్తుంది అనేది అయితే వేరే షిప్పుల దగ్గరికి సమాచారం చేయడానికి పెద్ద పెద్ద షిప్పుల దగ్గరికి వెళ్తుంటుంది. ఎంత ఫాస్ట్ వెళ్తాయి అవి? చాలా ఫాస్ట్గా వెళ్తుంది. 100 అంతాయి. చాలా ఫాస్ట్గా. మీవి ఎంత వెళ్తాయి? మాది ఫాస్ట్గా వెళ్తుంది, దానంత ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఫాస్ట్గా వెళ్తూ మధ్యలో మీరు కొంచెం స్లో చేసుకొని చేపలు పట్టుకోవాలి. నీకు ఆర్జీవి అంటే బాగా ఇష్టం అంటే ఎందుకు? బాగా ఇష్టం. నాకు కూడా ఫోన్ చేసి అడిగావు నువ్వు వీడియో కాల్ చేయించండి అని. చాలా అంటే కరెక్ట్గా మాట్లాడుతుంటాడు, నిజాలే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే నిజాలు మాట్లాడిన వాళ్ళు ఎవరికి నచ్చరు కదా అంత ఈజీగా. సో అందుకని అతను అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా అతను ఫ్యాన్ నేను. ఇందాక అడిగావు కదా నువ్వు ఎవరి ఫ్యాన్ అని. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్జీవి ఫ్యాన్ నేను. ఓకే. ఆర్జీవితో ఒక సినిమాలో ఆఫర్ వస్తే ఏం డిఫరెంట్గా చేస్తాను. డిఫరెంట్గా అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చంపేస్తాను. ఓకే. ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి ఆర్జీవి ఇష్టం నీకు. ఓపెన్గా మాట్లాడతాడు, ఏదైనా ఉంటే టాక్ మన మొక్కమని చెప్పేస్తాడా, నీకు నచ్చితే లేకపోతే లేదు, నా ఇష్టం ఏదైనా మాట్లాడతాను అంటే అతనికి అబద్ధం ఆడే అవసరం లేదు కదా, ఏం మాట్లాడుకుంటే అదే మాట్లాడతాడు అతను. అందుకే అతను అంటే మనకి చాలా ఇష్టం.